చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, గొప్ప దేవ, మా ముందు నీ సమయాన్ని ప్రతిష్ఠించి మా కొరకు దీవించండి. నీ మాటలే సత్యము, నీ మాటలే మాకు కావాలి. నీ మాటల ద్వారా మా జీవితాలు మారుతాయి, పరిష్కారాలు కలుగుతాయి, ఆదరణ కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది, ప్రభా ప్రోత్సాహం లభిస్తుంది. మీరే సహాయం చేసి మీ మాటతో మా అందరికీ కూడా క్షేమాభివృద్ధి కలిగించమని యేసునామమందు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు మనము మన యొక్క సిరీస్ని కొనసాగించుకోబోతూ ఉన్నాం. యాకోబు యొక్క విస్తారమైనటువంటి కుటుంబం గురించి మనం చూసాం ప్రియులరా. 12 మంది సంతానం కొరకు. కొంతమంది అంటూ ఉంటారండి, ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉండాలి అనేటువంటిది బైబిల్ చెప్పిందా, బైబిల్లో ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు కనాలని బైబిల్ చెప్పిందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రియులరా, బైబిల్ చెప్పలేదు ప్రియులరా. ఒకళ్ళే అని కానీ, ఇద్దరే అని కానీ, ముగ్గురే అని కానీ, నలుగురే అని కానీ చెప్పలేదు బైబిల్. కానీ ఎక్కువ మందిని కూడా కలిగి ఉండమని కూడా చెప్పలేదు. తక్కువ మందిని కలిగి ఉండమని చెప్పలేదు, ఎక్కువ మందిని కలిగి ఉండమని చెప్పలేదు. మన కుటుంబానికి తగినట్టుగా మనము వారికి బెస్ట్ కేర్ అండ్ లవ్ ఇవ్వగలిగిన రీతిగా ప్రియులరా తల్లిదండ్రులు ప్రణాళికలో చేసుకోవాలి. ఆ విధంగా ప్రభు మనకు కృప ఇచ్చునుగాక. క్రీస్తునందు ప్రియులరా, యాకోబుకు 12 సంతానం. కౌంట్లో చూస్తే మరి ఒక కుమార్తె కూడా ఉంది. సో 13 మంది సంతానము, 12 మంది కుమారులు, ఆ తర్వాత ఒక్క కుమార్తె ప్రియులరా. ఈరోజు మనం జెబులూన్, ఆ తర్వాత ఒకే ఒక కుమార్తె అయినటువంటి దీనా, వారిద్దరు గురించి మాట్లాడబోతున్నాం. కాంప్లికేటెడ్ ఫ్యామిలీ కాబట్టి మనం సీక్వెన్స్ మర్చిపోవచ్చు ప్రియులరా. ఎవరెవరికి పుట్టారు, ఎవరి తర్వాత ఎవరు పుట్టారని ఒకసారి నేను గుర్తు చేస్తానండి. ఆ తర్వాత మనము ముందుకు వెళ్ళిపోదాం. ముందుగా లేయాకు పిల్లలు పుట్టారు ప్రియులరా. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 పిల్లలు పుట్టారు. ఎవరెవరండి? రూబేను, షిమ్యోను, లేవి, యూదా. 4 పిల్లలు పుట్టారు లేయాకు పుట్టిన తర్వాత రాహేలు తన యొక్క సేవకురాల్ని, తన యొక్క పనికత్తెను యాకోబుకి ఇచ్చినప్పుడు, బిల్హాను యాకోబుకి ఇచ్చినప్పుడు, యాకోబుకి బిల్హా ద్వారా 2 కుమారులు పుట్టారు. ఎవరెవరండి? దాను, నఫ్తాలి. దాను, నఫ్తాలి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ ఎన్నుతో ఎండ్ అవుతుంది, నఫ్తాలి ఎన్నుతో ప్రారంభమవుతుంది. దాన్ అండ్ నఫ్తాలి. ఆ తర్వాత లేయ తన యొక్క సేవకురాలైనటువంటి జిల్పాను యాకోబుకి ఇచ్చినప్పుడు ఆమె కూడా 2 పెట్టింది, 2 కుమారులను ఇచ్చింది యాకోబుకు. ఒకరు గాదు, ఇంకొకరు ఆషేరు. ఇది సీక్వెన్స్ ప్రియులరా, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు లాస్ట్ టైం మనము మాట్లాడాం కదా, మీకు గుర్తుందా? పుత్రదాత వృక్ష పండ్లు, ఫ్రూట్స్ ఆఫ్ సన్ బేరింగ్. సో పుత్రదాత పండ్లు తినిన తర్వాత, వృక్షపు పండ్లు తినిన తర్వాత లేయ మరొక కుమారుని కనింది. అతని పేరే ఇషాఖార్ తర్వాత పుట్టిన కుమారుడే జెబులూను తర్వాత పుట్టిన ఒకే ఒక కుమార్తె దీనా. జెబులూను, దీనా ఇద్దరు కూడా లేయాకు పుట్టారు ప్రియులరా. ఆ తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, యోసేపునిచ్చాడు. రాహేలు చనిపోయేటప్పుడు ఇంకో కుమారుణ్ణి కనింది, బెనోని అని పలికి చనిపోయింది, బెన్యామిన్. ఇది సీక్వెన్స్ ప్రియులర్, మీకు ఈజీగా గుర్తుండటానికి. జెబులూన్, దీనా గురించి ఈరోజు మాట్లాడతాను ప్రియులరా. నాకున్న సమయంలో 10 నిమిషాలు మాత్రం జెబులూన్ గురించి మాట్లాడతా, మిగతా టైం అంతా దీనా గురించి మాట్లాడతా. ఎందుకంటే దీనా చాలా స్పెషల్ క్యారెక్టర్ ప్రియులరా. ఈరోజు చాలా మంచి ఆలోచనలు చేద్దాం ప్రియులరా. అందరిని నేను అడ్రస్ చేసి మాట్లాడతాను, కానీ జెబులూన్ గురించి మనం ఆలోచన చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయండి ప్రియులరా. ఆదికాండము 30వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 19వ వాక్యం నుంచి. లేయా మరల గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులోను అను పేరు పెట్టెను. ప్రియులరా, లేయా యొక్క ప్రయాస మీరు చూస్తున్నారా? లేయా ప్రతి కుమారుడు పుట్టిన తర్వాత లేయా ఏమనుకుంటుందంటే, నా భర్త నన్ను ఇప్పుడైనా ప్రేమిస్తాడని. కానీ వాస్తవానికి ప్రియులరా, లేయా నెవర్ రిసీవ్డ్ ద లవ్ ఆఫ్ హర్ హస్బెండ్. తన యొక్క భర్త ప్రేమ తనకు దొరకలేదు ప్రియులరా. ఎంత ప్రయాసపడిందంటే అంత ప్రయాసపడింది, కుమారులను కంటానే పోయింది, కానీ తన భర్త ప్రేమ దొరకలేదు ప్రియులరా. ఇదొక బిట్టర్ ట్రూత్ నేను చెప్పాలి. బిట్టర్ ట్రూత్ అంటే చేదైన నిజం.
చేదైన నిజం వినండి, భర్తలు భార్యలు ఇద్దరు కూడా వినాలి ప్రియులారా. కొన్నిసార్లు నీ భర్త ప్రేమ కొరకు, భార్య ప్రేమ కొరకు ఎంతో ప్రయాసపడతావు, వారి కొరకు ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటావు, ఎన్నో త్యాగాలు చేస్తావు, ఎన్నో నిన్ను నువ్వు మార్చుకుంటావు. ఎంత చేసినా కూడా వారి ప్రేమ నీకు దొరకదు ప్రియులారా. దట్స్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ లైఫ్. కొంతమందికి ఎప్పటికీ దొరకదు ప్రియులారా. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానా? నెగిటివ్గా కాదు ప్రియులారా, రియలిస్టిక్గా మాట్లాడుతున్నాను. చాలామంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నాను ప్రియులారా, వినండి. జెబులూను దీనా పుట్టిన తర్వాత రాహేలుకు కుమారుడు పుట్టాడు. అతని పేరు యోసేపు. యోసేపును అందరి కుమారుల కంటే యాకోబు ఎక్కువ ప్రేమించాడు. ఎందుకు యోసేపుని ఎక్కువ ప్రేమించాడు? అతను అందగాడని కాదు, తెలివిమంతుడని కాదు. ఎందుకు ప్రేమించాడు ప్రియులారా? రాహేలుకు పుట్టాడు కాబట్టి, తను ప్రేమించినటువంటి రాహేలుకు పుట్టాడు కాబట్టి చాలా ప్రేమించాడు. అది నా అభిప్రాయం ప్రియులారా. మిగతా వారిని ప్రేమించలేదని కాదు, కానీ ఎక్కువ ప్రేమ యోసేపు మీద. ఎందుకంటే రాహేలు ఇంతవరకు కూడా సంతానం కలిగి ఉండలేదు కాబట్టి యాకోబు కూడా మరి సంతానం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా రాహేలు ద్వారా నేను ఆలోచించాను. సో చాలా ప్రేమించాడు. సరే, అది యోసేపు మాట్లాడుతున్నప్పుడు నేను యోసేపు గురించి చెప్పినప్పుడు చెప్తాను. కానీ ఈరోజు జెబులూన్ ప్రియులారా, జెబులూన్ గురించి నేను 2-3 విషయాలు చెప్తాను, చాలా ఆసక్తికరమైన విషయాలు. నంబర్ 1, జెబులూను ప్రియులారా చాలా తలాంతులు కలిగిన గోత్రం కాదు, లేకపోతే సంఖ్యాపరంగా పెద్ద గోత్రం కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ జెబులూనుకు ఉన్నటువంటి ఒక నామధేయం ఏంటంటే ఇట్స్ ఎ సైలెంట్ ట్రైబ్. సైలెంట్గా నెమ్మదిగా ఉండే ట్రైబ్ అన్నమాట. ఇది పెద్ద హడావిడి చేసే ట్రైబ్ కాదు. ఫ్లాంబోయంట్ అంటాం కదా, ఫ్లాంబోయంట్ ట్రైబ్ కాదు. కానీ ప్రియులారా, దేవుడు జెబులూనును బలంగా వాడుకున్నాడు. జెబులూను చాలా బలంగా వాడుకున్నాడు. మనము యాకోబు చెప్పిన ప్రవచనాలు, మోషే చెప్పిన ప్రవచనాలన్నీ డీటెయిల్డ్గా మనం చదవలేము. కానీ నేను ఒక విషయం చెప్తాను ప్రియులారా, మనకు దీనా గురించి ఎక్కువ మాట్లాడారు ఈరోజు. అందుకని జెబులూను ప్రియులారా సీదోను ప్రాంతంలో తన యొక్క స్వాస్థ్యం ఇవ్వబడింది. సీదోన్ అనేటువంటిది బార్డర్ ప్లేస్ అనమాట. అంటే యూదా గోత్రికులందరికీ ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీలందరికీ బార్డర్ ప్లేస్. సీదోను తర్వాత అన్యజనుల దేశాలు. అందుకనే ఈ యొక్క గోత్రాన్ని జెబులూన్ గోత్రానికి మరి యొక్క పేరు చెప్తున్నాను ప్రియులారా. జెబులూన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ బ్రిడ్జ్ ట్రైబ్, ఒక గోత్రము అని. ఎందుకు వంతెన గోత్రం అని చెప్తున్నానంటే జెబులూన్లో నుంచి వచ్చిన వారు ఎవరెవరో మీకు చెప్తే మీకు అర్థమైపోద్ది ప్రియులారా. జెబులూను గోత్రంలో నుంచి వచ్చిన స్టాల్వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో 5 మంది జెబులూను గోత్రీకులు అంటే ఆలోచించండి. స్పెషల్ ట్రైబ్ ప్రియులారా. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, 5 మంది ప్రియులారా ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి శిష్యులు జెబులూను గోత్రంలో నుంచి వచ్చారు. మీరు నూతన నిబంధనలోకి వెళ్ళినప్పుడు గలిలయ మనుష్యులారా అనే మాట మీరు చాలా వింటారు ప్రియులారా. గలిలయులు అని జెబులూయులు అంటారనమాట. జెబులూను ప్రాంతంలో ఉన్న వారందరినీ గలిలయులు అంటారు. యేసుక్రీస్తు ఆరోహణుడయ్యే సమయంలో కూడా గలిలయ మనుష్యులారా, మీరు ఏ విధంగా యేసుక్రీస్తు ఆరోహణ చూస్తున్నారో అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు. గలిలయ మనుష్యులారా, దేవదూత కూడా చెప్పింది గలిలయలో ఆయన మిమ్మల్ని కలుస్తాడని శిష్యులకు చెప్పండి. గలిలయ జెబులూన్లో ఉంది ప్రియులారా. సో జెబులూన్ గురించి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏది ప్రియులారా, సైలెంట్ ట్రైబ్ అయినా కూడా ఒక స్ట్రాటజిక్ ట్రైబ్ ప్రియులారా. దేవుడు వారిని వాడుకున్నాడు. కారణం ఏంటంటే వాస్తవానికి మీరు చూస్తే ప్రియులారా, జెబులూను, నఫ్తాలి ఈ 2 ట్విన్ బ్రదర్స్ లాగా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జెబులూన్ అనే పేరు వస్తే నఫ్తాలి అనే పేరు కూడా రావటం మనం చూసాం, ఇంతకుముందు కూడా చూసాం. వీరిద్దరికి ఎందుకు ఈ యొక్క ట్విన్ బ్రదర్స్ అంటూ ఉన్నానంటే, జెబులూన్లో నుంచి 5 మందిని ఎన్నుకుంటే యేసుక్రీస్తు నఫ్తాలిలో నుంచి 5 మందిని ఎన్నుకున్నాడు శిష్యులని. అమేజింగ్ కదండి. అంటే 12 మందికి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు ఎన్నుకోవాలా. ఈ 2 గోత్రాల్లో నుంచి 10 మందిని ఎన్నుకున్నాడు. మరి మత్తయి లేవి గోత్రము, ఇస్కరియోతు యూదా గోత్రం. సో ఇది మీకు అర్థం కావటానికి ప్రియులారా, జెబులూనును దేవుడు అద్భుతంగా సువార్త పని చేయటానికి వాడుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, జెబులూను నుంచి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. జెబులూను పుట్టిన తర్వాత చదవండమ్మా, ఇప్పుడు 21వ వచనం చదవమ్మా. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. ప్రియులారా, లేయాకు పుట్టిన సంతానంలో 7వ సంతానము మరి
దీనా ప్రియులరా, దీనాకు స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఒక్క మాట కూడా పలకని వ్యక్తి ఎవరంటే దీనా. అసలు మాట్లాడాల దీనా. కానీ దీనా మాత్రం చరిత్రను మార్చేసింది. చాలా చాలా విషయాలు జరిగాయి ప్రియులరా. ఈరోజు నేను చెప్తాను. ఈరోజు నేను ప్రియులరా దయచేసి చెప్పకముందే, నేను వివరాల్లోనికి వెళ్ళకముందే, ఒకటి మామూలుగా హెచ్చరిక అని అంటారు కదా, కాపీ రైట్ అని కానీ హెచ్చరిక అని కానీ అంటారు కదా, అది చెప్తున్నాను ప్రియులరా. నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు ప్రియులరా ఈరోజు. కానీ చాలా విషయాలు మీకు తగినట్టుగా కానీ, మీ కొరకే అన్నట్టుగా కానీ, మీ ఫ్యామిలీ విషయాలు కానీ అన్నట్టుగా ఉండవచ్చు ప్రియులరా. కానీ మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పటంలా. కారణం నేను చెప్పాలి ప్రియులరా. పాస్టర్స్ పుల్పిట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ ద నీడెడ్ ప్లేస్ టు అడ్రస్ సెన్సిటివ్ ఇష్యూస్. ఇక్కడ చెప్పకపోతే బయట చెప్పరు ప్రియులరా. సంఘంలో మనం నేర్చుకోవాలి. సంఘంలో సంఘ కాపరి కానీ దైవజనులు చెప్పాల్సిన విషయాలు. కాబట్టి చాలామంది చెప్పరు ప్రియులరా. కారణం ఏంటంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు దైవజనులు. నేను చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారేమో, బాధపడతారేమో, చర్చ్ వదిలేస్తారేమో, నన్ను కోపగించుకుంటారేమో. కానీ సత్యం చెప్పకపోతే ఎట్లా ప్రియులరా? నొప్పి అవుతుందని సర్జన్ గారు కట్ చేయకపోతే ఎట్లా అవుతుంది? నువ్వు ఆరోగ్యంగా ఎలా అవుతావు? కట్ చేయాలి ప్రియులరా. అందుకని ఒక మాటను మీరు గుర్తు చేసుకోవాలి. దే మే హర్ట్ యూ బట్ దే విల్ నాట్ హార్మ్ యూ. అవి గాయపరచవచ్చు కానీ నీకు హాని చేయవు. గాయం అవ్వచ్చు కానీ హాని చేయవు ప్రియులరా. ఇవి చాలా అవసరమైన మాటలు. దీనా గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడాలి ప్రియులరా. మరి దీనా ఏకైక కుమార్తె ప్రియులరా యాకోబుకు. ఒక్క కుమార్తె అంటే ఎలా పెరిగి ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్క కుమార్తె అంటే ప్రియులరా పేరెంట్స్కు తెలుసు, తోబుట్టువులకు తెలుసు, కొద్దిగా ప్యాంపర్డ్ చైల్డ్గా పెరిగి ఉండొచ్చు ప్రియులరా, ప్యాంపర్డ్ చైల్డ్గా. ఈరోజు ప్రియులరా మనము ఈ యొక్క వర్తమానము విషయంలో సండే స్కూల్లోని 5th క్లాస్ అండ్ అబౌవ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉన్నారు. నేను అది మైండ్లో పెట్టుకున్నాను ప్రియులరా. పేరెంట్స్ ఉన్నారు. సో నేను ముగ్గురిని అడ్రస్ చేసి మాట్లాడతాను ప్రియులరా. ముగ్గురిని. ఒకటి కుమార్తెల గురించి నేను మాట్లాడతాను ప్రియులరా, నంబర్ 1. నంబర్ 2 పేరెంట్స్ ఆఫ్ డాటర్స్ అండ్ సన్స్, ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వారితో నేను మాట్లాడతాను ప్రియులరా. 3 నేను కుమారులతో కూడా మాట్లాడతాను ప్రియులరా, అబ్బాయిలతో కానీ కుమారులతో. సో ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రియులరా. నంబర్ 1 ప్రియులరా, దీనా గురించి మనం ఆలోచించేద్దాం. దీనా ముందుగా మనకు అర్థం కావాలి అని అంటే యాకోబు ఎలా ప్రయాణం చేసేవాడు అనేది మనకు అర్థం కావాలి. యాకోబు ఎక్కడికి వెళ్ళినా వాండరర్స్ అని అంటాం ప్రియులరా. యాకోబు కూడా ఒక స్థలంలో స్థిరంగా ఉండేవారు కాదు. వీరు బాటసారులాగా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి, అక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్తూ ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రియులరా ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకునేవారు. ఒక సరిహద్దు అంటే కంచెను కడతారని కాదు, కానీ వారు ఇది నిర్ణయించుకునేవారు. ఇంతవరకే మన ప్రదేశం, ఇక్కడ నుంచి ఇంతవరకు మన ప్రదేశం అని వారు ఒక ఫ్యామిలీ అండర్స్టాండింగ్ పెట్టుకొని ఆ యొక్క సరిహద్దులోనే వారందరూ కూడా ఉండేవారు ప్రియులారా. సో ఒక ఫ్యామిలీ టెరిటరీ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టెరిటరీ. ఒక స్థలం ఉండాలి, ఒక పరిధి ఉండాలి. ఆ పరిధిలో మాత్రమే ఆ ఫ్యామిలీ ఉండడానికి ప్రయత్నించాలి. ఆ పరిధి దాటకూడదు ప్రియులారా. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది ప్రియులారా. మరి ఈ యొక్క ఒక అన్యజనుల దేశంలో ఉన్నప్పుడు యాకోబు ప్రియులారా తన టెరిటరీలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే దీనా ప్రియులారా, దీనా ఆ యొక్క టెరిటరీని వదిలి బయటికి వెళ్ళింది. చదువుదామండి. ఆదికాండం 34వ అధ్యాయం 1 నుంచే చదవండి అమ్మ, 1 నుంచి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ప్రియులారా ఇక్కడ చాలా సింపుల్ వర్డ్ ప్రియులారా. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను అనే మాటలో మనకేం అర్థం కాదు. అంటే సింపుల్ కదా, మామూలే కదా చూడడానికి వెళ్ళింది అని అనుకుంటాం. కానీ ఈ యొక్క మాట లోతుల్లోనికి వెళ్తే ప్రియులారా నేను మీకు అర్థం చెప్తున్నాను. ఈ యొక్క సరిహద్దు ఏర్పాటు చేశాడని చెప్పానా. యాకోబు ఈ సరిహద్దును ఏర్పాటు చేసిన తర్వాత దీనా కానీ దీనాతో పాటు ఉన్నటువంటి కుమారులందరూ కానీ ఆ సరిహద్దులోనే ఉండాలని యాకోబు యొక్క ఆలోచన. కానీ దీనా ఏం చేసిందంటే ఒకానొక దినము ఆ సరిహద్దు దాటి బయటికి వెళ్ళింది, ఆ పరిధి దాటి బయటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ప్రియులారా? అవతల ఏముందో చూడాలని అనుకుండొచ్చు, అవతల మనుషులు ఎలా ఉన్నారో చూడాలనుకుని ఉండొచ్చు, అవతల ఎటువంటి ప్రపంచం ఉన్నదో చూడాలనుకుని ఉండొచ్చు. నాకు లోపల ఏదైతే లేదో, బయట ప్రపంచం ఏది కలిగి ఉన్నదో అది చూడాలని అనుకుంది. నేను ఎప్పుడు మా పేరెంట్స్తోనే ఉంటున్నాను కదా, బయట వాళ్ళు కూడా ఎలా ఉంటారో చూడాలని అనుకుంది. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇదే ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, బయట ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయో చూడాలనుకుంది. నాకు అర్థమవుతుంది ప్రియులారా. షీ క్రాస్డ్ ఎ లైన్.
షీ క్రాస్డ్ ఎ లైన్ ప్రియులరా. ఒక లైన్ దాటింది ప్రియులరా. ఎప్పుడైతే ఆ యొక్క లైన్ దాటిందో ప్రియులరా, తీవ్రమైన పర్యవసానాలు ఎదురయ్యాయి. చాలా తీవ్రమైన పర్యవసానాలు. చదవండి అమ్మా, ఇప్పుడు వినండి ప్రియుల, చాలా జాగ్రత్తగా విందాం ప్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులరా, చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చెయ్యమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. ప్రియులరా, జరిగిన విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను, ఓపెన్గా మనం డిస్కస్ చేయాలి, నేను చెప్తా ఉన్నాను ప్రియులరా. వెన్ షీ వెంట్ అవుట్, ఎప్పుడైతే దీనా బయటికి వెళ్ళిందో ప్రియులరా, అక్కడ ఒక క్రూరుడైన దుర్మార్గపు ఆలోచనలు కలిగిన షెకెము అనే ఒక మనిషి దీనాను చూసి బలాత్కారము చేశాడు ప్రియులరా. ఎప్పుడైతే అలా జరిగిందో ప్రియులరా, ఆ న్యూస్ యాకోబుకు తెలిసింది. యాకోబుకు తెలిసిన తర్వాత యాకోబు వెంటనే రియాక్ట్ అవ్వలేదు ప్రియులరా. యాకోబు ఏం చేశాడంటే సైలెంట్గా ఉన్నాడు. నేను దాని గురించి కూడా మాట్లాడాను. సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉన్న తర్వాత మరి దీనా యొక్క సహోదరులందరూ ఇంటికి వచ్చారు. వీరందరూ కూడా విన్నారు, జరిగిందేదో విన్నారు. అప్పుడు వారి యొక్క రక్తమంతా కూడా ఏమైందండి, ఉడికిపోయింది. మా చెల్లిని ఇలా చేస్తారా వీళ్ళు, మీ అంతు చూస్తాం అన్నట్టుగా చాలా రక్తం ఉడికిపోయింది ప్రియులరా. కానీ యాకోబు అన్నాడు, దయచేసి ఊరుకోండి, నేను ఏదో డీల్ చేస్తానని చెప్పాడు. వారు వివాహం చేసుకోవడానికి వచ్చారు. షెకెం అంటే వాళ్ళ ఆలోచన చూడండి, ముందుగా బలాత్కారం చేశాడు. బలాత్కారం చేసిన తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి దీనాన్నిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఆ తండ్రి చూడండి షెకెమును వెంటబెట్టుకొని యాకోబు దగ్గరకు వచ్చి మీ కుమార్తెను మా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అన్నాడు. యాకోబు అన్నాడు, మీరు అన్యజనులు, మేము దేవుని బిడ్డలము, మీరు అన్యజనులు, మేము ఎలా వివాహం చేసుకుంటాం అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ మీరు నిజంగానే దీనాను మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని, షెకెముకు వివాహం చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీరు సున్నతి పొందండి, మా దేవుడు మమ్మల్ని అందరినీ సున్నతి పొందమని చెప్పాడు. మీరు సున్నతి పొందితే మేము మా కుమార్తెను ఇస్తాము అని యాకోబు చెప్పాడు. వారు అందుకు సమ్మతించారు. షెకెము, హామోరు కుమారుడు షెకెం, వీరందరూ కూడా సమ్మతించారు. వారందరూ కూడా సున్నతి పొందారు. మామూలుగా 8 days పీరియడ్ ప్రియులరా. 3వ రోజు ఏం జరిగింది అని అంటే, షిమ్యోను లేవి ఇద్దరు ప్రియులరా, కోపిష్ఠులైన గోత్రాలు ఇవి, నేను ఇంతకుముందు మాట్లాడాను. షిమ్యోను లేవి ఇద్దరు వెళ్ళి హామోరు కుమారుడు ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. ఎవ్రీబడి, ఒక్కరు కూడా లేరు. మారణ హోమం జరిగింది. అప్పుడు యాకోబు నోరు తెరిచి షిమ్యోను లేవి, ఎందుకయ్యా అలా చేశారు మీరు, ఎందుకు అలా చేశారు మీరని అప్పుడు అన్నాడు. ప్రియులరా, సరే అవసరమైన చోట నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఇక్కడ ప్రియులరా కొన్ని ప్రశ్నలు నేను మీతో వేస్తున్నాను, అందరు వినండి దయచేసి, వెరీ ఇంపార్టెంట్. ఈ మారణ హోమం జరగటానికి దీనా కారణమా? నంబర్ 1. నంబర్ 2, దీనా బలాత్కారము గురి కావటానికి, షెకెము చేతుల్లో బలాత్కారానికి గురి కావటానికి దీనా తప్ప? మనం ఆలోచించాలి ప్రియులరా. నా సింపుల్ ఆన్సర్స్ నేను చెప్తూ ఉన్నాను ప్రియులరా, సింపుల్ ఆన్సర్స్. నంబర్ 1, ఈ మారణ హోమానికి దీనా కారణం కాదు. ఏంటి కారణం అంటే, నియంత్రణ లేని కోపం. నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేకపోతే ఇటువంటి ఏమంటారు అరిష్టాలు, ఇలాంటి నష్టం జరుగుద్ది. కోపము తన కోపమే మీకు తెలుసు ప్రియులారా. కానీ కోపాన్ని మాత్రం అణుచుకోలేకపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా కోపాన్ని అణుచుకోలేకుండా ఉన్నారు. చిన్న పిల్లలు పేరెంట్స్ మీద గయ్యమని లేస్తారు, భర్త భార్య మీద గయ్యమని లేస్తాడు, భార్య భర్త మీద గయ్యమని లేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు అందరు గై 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 అనే సైరన్ మాదిరే గొడవలు ప్రియులరా. కొన్ని ఇళ్ళల్లో గొడవ లేని రోజు ఉండటం లేదు ప్రియులరా. నా మాట వినండి, దేవుడు ఎంత శాంతవంతుడో, నీకెంత సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాడో, నీ కోపము దాన్ని తీసేస్తుంది. అందుకనే ప్రియులరా, మనము మృదు స్వభావం కావాలి. మనం మృదు స్వభావం కావాలి. కోపడకూడదు అని నేను చెప్పట్లేదు ప్రియులరా. కోపానికి తన స్థానం ఉంది.
కోపము దానికి స్థానం ఉంది ప్రియులరా, అంతేగాని ఇంకెప్పటికీ కూడా అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కానీ ప్రియులరా, దీనా గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు కారణం దీన కారణం కాదు అని చెప్పి, దీన బలాత్కారం అవ్వటానికి దీనా కూడా కారణం కాదు. ఆ పలానా మనిషి యొక్క దుర్మార్గపు చూపు, దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు చర్య. కానీ ప్రియులరా, ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. డాటర్స్ ప్లీజ్ లిసన్. దీనా ప్రియులరా, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట, దీనా ఆమె ఆ ప్రాంతంలో ఉన్న వారిని చూడటానికి తన ఇంటి పరిధిని వదిలి వెళ్ళింది. షీ వెంట్ అవుట్ టు ఎన్ ఎనిమీ టెరిటరీ. తన ఇంటిలో సేఫ్ ప్లేస్ కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళింది. చాలామంది కుమార్తెలకు నేను చెప్పే మాట ప్రియుల, కుమార్తెలు అందరూ వినండి. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. చాలామంది కుమార్తెలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మా తల్లిదండ్రులు నాకు శత్రువులు, ఎప్పుడు ఇది చేయొద్దు, అక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని శత్రువులాగా చూస్తారు. కాదు ప్రియులరా, పేరెంట్స్ ఎప్పుడు కూడా శత్రువులు కాదు. దయచేసి వినండి. మన ఇళ్లలో ఒక సరిహద్దు గీశారు, మన తల్లి తండ్రి ఒక సరిహద్దును గీశారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. దానికి ఒక కారణం ఉంది. నువ్వు ఈ విధంగా బట్టలు కొనుక్కోకూడదు, ఈ విధంగా బట్టలు వేసుకోకూడదు అని మీ మమ్మీ మీ డాడీ చెప్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఫలానా వాడితో నువ్వు ఎక్కువగా మాట్లాడవద్దు అని చెప్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. నువ్వు పలానా చోటికి ఎక్కువగా వెళ్ళవద్దమ్మా అని చెప్తూ ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంది. ప్రియులరా, కుమార్తెలు చెప్పే మాట ఇది. కుమార్తెలు చెప్పే మాట ఏంటంటే, ఏం మమ్మీ డాడీ నా మీద నమ్మకం లేదా? నన్ను నమ్మవా? నీ మీద నమ్మకం లేక కాదమ్మా, నిన్ను 100% నమ్ముతున్నారు, కానీ ప్రపంచాన్ని నమ్మరు వాళ్ళు. అక్కడ షెకెములు ఉన్నారు, అక్కడ దుర్మార్గులు ఉన్నారు, అక్కడ భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. అందుకనే చాలాసార్లు అమ్మాయిలు అనుకున్న విషయం, నా తల్లి తండ్రి నాకు ఫ్రీడమే ఇవ్వరు, స్వతంత్రమే ఇవ్వరు. ప్రియులరా, ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రీడమ్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టివ్నెస్. నిన్ను కాపాడుతున్నారు వారు. ఎంతమందికి అర్థమవుతుందండి? నిన్ను కాపాడుతున్నారు. నిన్ను కాపాడకపోతే నీ తప్పు లేకపోయినా ఇదిగో దుర్మార్గపు వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రియులరా, మనం అందంగా ఉంటే తప్పు కాదు. నీ తప్పు ఎలా అవుతుంది? నువ్వు ఒక మంచి స్థితిలో ఉంటావు, నీ తప్పు కాదు, దేవుడు ఇచ్చాడు. కానీ ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, వేరే వారు నీ మీద చెడు దృష్టి పడటానికి నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలా. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నా కూడా దుర్మార్గపు ఆలోచనలు సాతాను వేరే వారిలో కలిగిస్తాడు. అందుకనే పేరెంట్స్ చెప్పే మాటను మనం వినాలి. ప్రియులరా, తల్లిదండ్రులారా, నేను మీతో మాట్లాడుతున్నాను, దయచేసి నా మాటలు వినండి. ఎప్పుడైతే ప్రియులరా మన కుమార్తెల విషయంలో మనము, చాలామంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మా పాప అంటే మాకు చాలా నమ్మకం అండి, ఈ ప్రపంచంలో ఎవరి పిల్లలైనట్లు చేయొచ్చు, మా పాప చేయదు. తల్లిదండ్రులు అందరూ చెప్పే మాట నా చప్పట్లు మీకు అందరూ అనుకుంటారు, వెరీ గుడ్, మీ పాప మీద మీకు 100% నమ్మకం ఉండాలి. చాలా సంవత్సరాల క్రితం మన చర్చిలో ఓ ఫ్యామిలీ ఉండేది. ప్రియులరా, వారు కూడా మనకులాగానే వారి పాప అంటే చాలా నమ్మకం, ఇష్టం. ఎప్పుడైనా కూడా ఏం మాట చెప్పేవాళ్ళంటే, మా పాప అంటే నమ్మకం అండి, మాకు ఎవరైనా తప్పు చేయొచ్చు, మా పాప మాత్రం తప్పు చేయదండి. వెరీ గుడ్. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం మోతాదును మించిన ప్రేమనిచ్చారు. ప్రియులరా, మోతాదును మించినటువంటి అవకాశాలు కూడా ఆ పాపకి ఇచ్చి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చారు. ఆ పాప చేతికి ఏమి ఇచ్చారు? మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత ప్రియులరా, ఈ పిల్లలు ఏం చేస్తారు, మమ్మీ నాకు హోంవర్క్ పంపిస్తున్నారు, మమ్మీ నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి మమ్మీ అని రూమ్లలో కూర్చుంటారు. రూమ్లలో కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు బయట, అమ్మా మా పాప ఎంత బాగా చదువుకుంటుంది, ఎంత కష్టపడి చదువుకుంటుంది, ఫోన్ ఎంత బాగా ఉపయోగించుకుంటుందని వాళ్ళు బయట సంతోషపడుతుంటే, ఈ పాప మాత్రం చాటింగ్ చేస్తుంది ఎవరితోనో, అబ్బాయితో. అంత జరిగిన తర్వాత మేము మాట్లాడినప్పుడు మాకు ఈ విషయాలు తెలిసాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మేము ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారు మా పాప ఇలా చేస్తుందని.
మేము ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారు మా పాప మా గుండెలు ఇట్లా బద్దలు చేస్తుందని. మేము ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారు ఇలా జరుగుతుందని. ఏదో ఒక రోజున ప్రియులారా, ఒక 2-3 months తర్వాత ఒకరోజు ఉన్నట్లుండి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను. వాళ్ళ గుండెల మీద రాయి పడినట్టు అయిపోయింది. ప్రియులారా, దయచేసి నా మాటలు వినండి. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ ప్రియులారా. సంఘ కాపరిగా నేను మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మన పిల్లలను అనుమానించమని నేను చెప్పట్లా, నా నోట్లో నుంచి మీరు వినట్లేదు. అనుమానించండి చెప్పట్లా, కానీ మన పిల్లల మీద ఒక కన్నేసి మాత్రం ఉంచాలి. నా మాట వింటున్నారా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బీ సస్పిషియస్, టు బీ డౌట్ఫుల్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. అనుమానించమని నేను చెప్పట్లా, కానీ ఒక కన్నేసి ఉంచాలి వాళ్ళ జాగ్రత్త కొరకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిల్డ్రన్ డోంట్ నీడ్ సెల్ ఫోన్స్. కానీ ఒకవేళ ఈ రోజుల్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ సెల్ ఫోన్ ఉండాల్సినటువంటి అవసరం వారు చెప్పారు కాబట్టి సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ గైడ్ లైన్స్ పేరెంట్స్ అందరూ వినండి. చిల్డ్రన్ మీరందరూ కూడా వినాలి. పేరెంట్స్, మీరు మీ పిల్లలకు ఫోన్ ఇచ్చేటట్లుంటే నంబర్ 1 థింగ్ మీరు ఏం చేయాలి అని అంటే, ఫోన్ కొనిచ్చేటప్పుడే వారికి ఈ కండిషన్స్ నీకు పెట్టి ఇస్తున్నాను, ఈ కండిషన్స్ మీరితే నీ ఫోన్ నీ నుంచి తీసుకుంటాను నేను అని చెప్పాలి, చెయ్యాలి. రెండవది, ఫోన్లో ప్రియులారా బ్రౌజింగ్ యాక్టివిటీ ఏదైతే వారు ఇంటర్నెట్లో యాక్టివిటీ చేస్తారో దాంట్లో ప్రియులారా సెట్టింగ్స్లోనికి వెళ్ళి పేరెంటల్ కంట్రోల్స్, స్ట్రిక్ట్ పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ మీరు పెట్టాలి. సో దట్ దే విల్ నాట్ గో ఇన్ టు రాంగ్ వెబ్సైట్స్. ఈ రోజుల్లో వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రియులారా, ఇంటర్నెట్ ఓపెన్ చేసేస్తుంది, ఏఐ చూసినప్పుడు ఓపెన్ చేసేస్తూ ఉంది. సో యూ హ్యావ్ టు పుట్ దట్ ఆప్షన్. కంపల్సరీ బ్రౌజింగ్ యాక్టివిటీలో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ నువ్వు పెట్టి స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టాలి. నంబర్ 2. నంబర్ 3, రోజుకు ఇంత మోతాదే నీకు అవకాశం, 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ, ఇంత మోతాదు, ఇంతకంటే లేదు. యూ కెన్ బ్రౌజ్, బట్ దిస్ ఇస్ ద లిమిట్. 4వది, మీ పిల్లల ఫోన్లలో లాక్ ఉండకూడదు ప్రియులారా. యూ హ్యావ్ టు టెల్ దెమ్ నో పాస్వర్డ్. నేను పాస్వర్డ్ పెట్టుకుంటాను మమ్మీ, నేను పాస్వర్డ్ పెట్టుకుంటాను డాడీ అంటే నో, ఇట్స్ నాట్ పర్మిసిబుల్. చెప్పాల్సిన మాట పిల్లలకు, చేయాల్సిన పని ఏంటంటే, నేను ఏ టైంలో అయినా నాకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు బుద్ధి కలిగినప్పుడు నీ ఫోన్ తీసి నేను చెక్ చేస్తాను. ఇవి చేయాలి ప్రియ. ఇలా చేయకపోతే మనము మన పిల్లల మీద నమ్మకం పెట్టచ్చు, సాతానుకు నమ్మకం లేదు ప్రియ. సాతాను వాడేస్తాడు, మన పిల్లల్ని పాడు చేస్తాడు. ప్రియులరా, ఈరోజు నేను పేరెంట్స్తో కూడా ఇంకో మాట కూడా నేను చెప్పాలి. వసంతకు ఎప్పుడు ఒక మాట అంటుంది, నాకు అది గుర్తుండిపోయింది. ముద్దు చేసి మొద్దుగా తయారు చేస్తారు పిల్లరా. మరి ఎక్కువ ముద్దు చేయబాగండి, ముద్దుగా చేయండి పిల్లరా. కొన్నిసార్లు నేను అనుకుంటా, కొంతమందిని చూస్తే, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు పిల్లరా, మీకు అలాంటి అలవాటు కానీ అలాంటి పిల్లలు కానీ అలాంటి విషయాలు మీ ఇంట్లో ఉంటే నేను మరలా చెప్తున్నాను, మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పటంలా. మా పిల్లాడికి అన్నం తినడం రాదండి, నేనే తినిపించాలండి. అన్నం తింటాను రాకపోవడం ఏందమ్మా అంటే, చిన్నప్పటి నుంచి ఏం చేశారు? నేనే కలిపి పెడతానండి నెయ్యి వేసి. పెళ్ళైన తర్వాత భార్య వచ్చి ఉంటుంది, అమ్మా మా వాడికి అన్నం తింటాం రాదమ్మా, నేనే కలపాలి. ఆమె ఏం చేస్తుంది? ఇంకా అందుకని గొడవలు అయ్యేది ప్రియులరా. నువ్వేమో బాగా మీ కొడుకు అన్నం తినిపించుకుంటూ ఉంటివి, ఆమెమో మండుతుంటుంది లోపల. ప్రియులరా, తప్పైతే నన్ను మన్నించండి ప్రియులారా, జీవించడానికి నేర్పించండి ప్రియులారా, కనీసం అన్నం తినడం నేర్పించండి వారిని. లెట్ us మేక్ దెమ్ లైఫ్ రెడీ. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వారు ఉండాల్సిన రీతిలో వారు ఉండటానికి నేర్పించాలి ప్రియులారా. ఒక ఏజ్ వరకే ముద్దు, 17 సంవత్సరాల తర్వాత ఎత్తుకుంటే ఎట్లుంటుంది ప్రియులారా? ఎత్తుకొని పోతానంటే ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది ప్రియులారా. అందుకనే నేను పేరెంట్స్కు చెప్తా ఉన్నాను, లెట్ us గివ్ ఫ్రీడమ్. స్వతంత్రం ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి కూడా. ఎక్కడికి వెళ్తున్నారు మీ పిల్లలు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఏమేం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ కూడా మన దగ్గర ఉంటే ఇంకా మంచిది ప్రియులరా. మొన్న మధ్యలో నేను చూశానండి, ఒక అమ్మాయి ఫోన్లో
ఊరికే 20 మిస్డ్ కాల్స్ వచ్చాయి. 20 మిస్డ్ కాల్స్. ఏం పేరు తెలుసమ్మా? స్మైలీ. స్మైలీ. స్మైలీ అంటే ఏం అర్థం వస్తుంది మనకి? ఒక అమ్మాయి, అంతేనండి. స్మైలీ అంటే అంతేనా? ఇన్నిసార్లు ఫోన్లు వస్తున్నాయని ఎత్తి మాట్లాడితే హలో అని అబ్బాయి, కానీ పేరు అట్లుంటారు పిల్లరా. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రోగ్రామ్ అయింది అప్పుడే. అందుకని యూ హ్యావ్ టు నో. నేను అస్సలు అనుకోలేదంటే అలా జరుగుద్దని ముందే అనుకోవాలి, జరుగుతుందని అనుకోవాలి. అందుకనే జాగ్రత్త పడాలి. నా మాట వింటున్నారు పిల్లరా? చిల్డ్రన్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. మీ తల్లిదండ్రులు మీకు ఎనిమీస్ కాదు. మీ జాగ్రత్త కొరకు వారు చేస్తున్నారు. దీనా లైన్ క్రాస్ అయింది ప్రియులరా. పేరెంట్స్ దయచేసి వినండి. మన పిల్లలకు ఎలాంటి వస్త్రధారణ మనం చేపిస్తూ ఉన్నాం ప్రియులరా? ఫ్యాషన్ అనే దానికి, అప్రాప్రియేట్ డ్రెస్సింగ్ అనే దానికి తేడా ఉంది ప్రియులరా. ఫ్యాషన్ అనే దానికి అనుకూలమైన వస్త్రధారణ. కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాం, కొంతమంది చిల్డ్రన్ చూస్తే ఎలా వేపిస్తారండి తల్లిదండ్రులు ఈ పిల్లలకు ఇట్లాంటి డ్రెస్సెస్? ఎలా కొంటారు అసలు? పిల్లలు అడిగారా అనుకో, నువ్వైనా ఎట్లా కొనిస్తున్నావు? నా మాట వింటున్నారు పిల్లరా? నేను ఒకటి గమనించానండి, కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారు, అమ్మ కావచ్చు నాన్న కావచ్చు, వారి యవన దశలో వారు ఎలా ఉండాలని అనుకుని ఉంటారో వారు ఉండలేకపోయారు. కాబట్టి ఇప్పుడు నా పాప ఇలా ఉండాలి, ఇట్లా డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా ఉంటేనే నాకు అన్నట్టుగా వారి కోరికలన్నీ ఈ పాప మీద తీరుస్తూ ఉంటారు, కొడుకు మీద కూతురు మీద. పిల్లలు దెర్ ఇస్ ఎ లైన్. మన యొక్క సొసైటీలోనికి మన పిల్లలు వెళ్ళినప్పుడు ఒక అప్రాప్రియేట్ డ్రెస్సింగ్ వేసుకోవాలి పిల్లరా. ఈ రోజుల్లో మనం ఎక్కడ ఈ ఫ్యాషన్ సెంటర్స్ పిల్లరా, మనం ఎన్ని ఉన్నాయి, బట్టల షాపులు కర్నూలులో. ఎవరు వేసుకుంటున్నారో ఏం కొంటున్నారో నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా బట్టల షాపులు. ఆ బట్టల షాపుల్లోకి పోతే మన పిల్లలు ఇది కొని అది కొని అడగొచ్చు పిల్లరా. వారికి తెలియదు, వారికి అవగాహన లేదు. బట్ పేరెంట్స్గా మనం అవగాహన చేసుకోవాలి పిల్లలు. మనం చెప్పాలి, నో, వీ కెనాట్ బై దోస్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫర్ అస్. Children, listen to this. You have to dress neatly, but not inappropriately. అనుకూలంగా మనం డ్రెస్అప్ అవ్వాలి ప్రియులారా. నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. దయచేసి మనం ఈ చిన్న విషయాలు అనుకోవచ్చు ప్రియులారా, కానీ ఇవే కొన్నిసార్లు మనం ఆ సరిహద్దుల్లోనికి బయటికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా, ట్యూషన్లకు వెళ్ళినా, మన ఇండ్లు కాదని బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో దీనా వెళ్ళినట్లు బయటికి వెళ్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం కన్నేసి ఉంచుకోవాలి. ఈరోజు ప్రియులారా, తల్లిదండ్రులైన వారు మనం జాగ్రత్త. పేతుడు చాలా మంచి గైడ్లైన్ ఇచ్చాడు ప్రియులారా. అమ్మ, మీరు పూలు పెట్టుకుంటారా, మీరు నగలు వేసుకుంటారా, మంచిది. ఆయన వద్దని చాలామంది రాంగ్ టీచింగ్ చేస్తారు పిల్లలు, వద్దనలా. కానీ ఆయన ఏమన్నాడంటే ఇవి మీకు అలంకారంగా ఉండకూడదు. ఇవి అంటే కొంతమంది అనుకుంటారు ఏంటంటే, నేను పలానా ఆభరణం వేసుకోవటం ద్వారా, ఇన్ని పూలు పెట్టుకోవటం ద్వారా, ఇంత కలర్ వేసుకోవటం ద్వారా, ఇలా తయారవటం ద్వారానే నా అందము బయటపడుతుంది అని. పిల్లరా, దేవునికి ఆ విషయం తెలిసింటే ముందే మనకు మేకప్ కిట్ కూడా ఇచ్చేవాడు. దయచేసి నా మాట వినండి. ఫెయిర్నెస్ అనేటువంటిది నా ప్రియులర్ అందరూ వినండి దయచేసి, పురుషులు స్త్రీలు అందరూ. ఫెయిర్నెస్, గెటింగ్ ఫెయిర్ ఇస్ ఎ స్కామ్ ప్రియులరా. నేను తెల్లగా అవ్వాలి అనేది ఒక స్కామ్ ప్రియులరా, స్కామ్. వాళ్ళ ఇండస్ట్రీస్ వారు అడ్వర్టైజ్మెంట్స్లలో చాలా తెల్లగా అవుతారని చెప్పి, అది అవ్వదు ప్రియులరా. నువ్వు 100 ఫెయిర్ అండ్ లవ్లీలు కొను, నీ కలర్ నీకే ఉంటుంది. ఒక్కరోజు తెలుపు కావచ్చు, కానీ ఆ తర్వాత నువ్వే. ప్రియులరా, ఎంతమంది ఏమంటారండి, గోల్డ్ ఫేషియల్ చేసుకుంటారు పిల్లరా. గోల్డ్ ఫేషియల్ కానీ, బ్రైడల్ ఫేషియల్ కానీ, నథింగ్ రాంగ్ పిల్లరా, ఇట్స్ ఓకే. నేను చెప్పేది ఇది పిల్లరా, మీరు చేసుకున్న 2 రోజుల్లో తెల్లగా కనిపిస్తారు, 3వ రోజు మామూలుగా. నేను ఎందుకు చెప్తున్నా పిల్లరా, వీటి మీద ఫోకస్ కాదు పిల్లరా. వాటితో నా అందంగా తయారవుతానని కాదు పిల్లరా. నీ నిజమైన అందం నీ స్వభావంలో ఉంది. నీ నిజమైన అందం నీ మంచితనంలో ఉంది. నీ నిజమైన అందం దేవుని యందు భయభక్తుల్లో ఉంది. నా మాట వింటున్నారు ప్రియులరా? మన నిజమైన అందం మన ముఖంలో కాదు ప్రియులరా. దయచేసి వినండి.
కొంతమంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, మాకు పాస్టర్స్ గారు, నాకైతే అడిగారు పిల్లరా, పాస్టర్ గారు మా కుమారుడికి ఒక పాపను ఎతికి పెట్టండి పాస్టర్ గారు. మంచిదండి, ఎలాంటి పాప కావాలంటే ఫస్ట్ భయభక్తులు కలిగిన పాప, మంచి కుటుంబ పాప అని తెల్లగా ఉండాలండి. పిల్లోడేమో నల్లగా ఉంటాడు, వీళ్ళకేమో తెల్లగా ఉండాలి. నేనేమో ఒక మాదిరిగా ఉన్న తెలుపు, అంటే మనం అమెరికా తెలుపు తేలంగా తెస్తామా అండి? ఒక మాదిరి ఉన్న అమ్మాయిని చూపించాం, ఇంకా తెల్లగా ఉండాలండి. ఈ తెలుపు ఇంకెక్కడ తెలుపురా బాబు, సున్నం కొడతామా? ప్రియరా, ఫేర్నెస్ ఈజ్ ఎ స్కామ్. అందరు వినండి, నా మాట వినండి ప్లీజ్. లవ్ ద వే గాడ్ హ్యాస్ మేడ్ యూ. ఆమెన్. దేవుడు నిన్ను ఎలా చేశాడో, ఏ రంగులో చేశాడో, ఎంతగా ఉన్నావో, ఎలా ఉన్నావో, పొట్టిగా ఉన్నావో, పొడుగుగా ఉన్నావో, లావుగా ఉన్నావో, సన్నగా ఉన్నావో, వెంట్రుకలు తక్కువ, వెంట్రుకలు పొడువో, ఎలా ఉన్నా లవ్ ద వే యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నువ్వు సంతోషించు. చేయతి చూపిస్తారు ఒకసారి. ప్రియులరా, క్రీములు కొనొద్దని నేను చెప్పను ప్రియులరా, అదే పడిగా క్రీములతోనే బాగా అవుతాను అనుకోవద్దండి. దయచేసి నా మాటలు వినండి ప్రియులరా. సో ఐఎమ్ నాట్ డిస్ట్రాక్టింగ్ ప్రియులరా. తల్లిదండ్రులైన వారు మన పిల్లల మీద దృష్టిని పెట్టాలి ప్రియులరా. అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి కానీ, అబ్బాయిలు కూడా ప్రియులరా, ఇక్కడ నుంచి అబ్బాయిల గురించి కొంతసేపు మన తల్లిదండ్రులు అబ్బాయిల గురించి కూడా ఆలోచించాలని నేను చెప్తాను పిల్లరా. అబ్బాయిలు వినండి. మెన్, యంగ్ బాయ్స్, లిసన్. యూ షుడ్ ఆల్వేస్ నో ప్రియులరా. అమ్మాయిలకు మాత్రమే కాదండి మనం చెప్పటం, అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేయకూడదు. అమ్మాయిలకు మాత్రమే కాదు ప్రియులరా, తల్లిదండ్రులైన మనము మన అబ్బాయిలకు కూడా నేర్పించాలి అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలో. ఆమెన్. వీ హ్యావ్ టు టీచ్ అవర్ బాయ్స్ హౌ టు ట్రీట్ ద గర్ల్స్ విత్ రెస్పెక్ట్. గౌరవముతో, హుందాతనముతో చక్కగా వారిని ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో మనము నేర్పించాలి ప్రియులారా. అలా నేర్పించకపోతే వారు నేర్చుకోరు ప్రియులారా. దయచేసి నా మాట వినండి దయచేసి ప్రియులారా. కుటుంబాలలో కొన్ని విషయాలు మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఉన్నాము, కానీ నువ్వు మాట్లాడినంత మాత్రాన నీ పిల్లలకు తెలియదని కాదు. నువ్వు మాట్లాడినంత మాత్రాన నీ పిల్లలు ఆ విషయాల గురించి వారి స్కూళ్ళల్లో వారి ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడడం లేదని కాదు. నువ్వు మాట్లాడకపోవటం ద్వారా వారికి లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తున్నావు. We make sure in our home, bless you పిల్లరా, డెఫినెట్గా we make sure, she makes sure Carol knows what is good touch, what is bad touch. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి మనం నేర్పించకపోతే ఎట్లా? ఒక తల్లిగా నువ్వు చెప్పకపోతే ఎట్లా? చాలామంది అనుకుంటారు, అమ్మ ఇట్లాంటి విషయాలు ఇంట్లో ఎట్లా మాట్లాడాలండి. మీకు తెలుసా, వాళ్ళ స్కూల్లో అవే మాటలు మాట్లాడేదే, ఇంటర్నెట్ నిండా ఉండేవి అవే. తల్లిదండ్రిగా నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? యూ హ్యావ్ టు స్పీక్ టు దెమ్. అందుకనే ప్రియులారా, ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పనివ్వండి. కొంతమంది యంగ్స్టర్స్తో మేము మాట్లాడుతూ ఉంటాం, యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్తో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను ప్రియులారా, దయచేసి వినండి. వారు చెప్పిన విషయాలు, ఆంటీ, అంకుల్, ఈ విషయాలు మేము మా మమ్మీ దగ్గర డాడీ దగ్గర మాట్లాడలేకపోతూ ఉన్నాము. మేము మాట్లాడితే మా మమ్మీ డాడీ మరి సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవటం లేదు. మమ్మల్ని తప్పు చేసిన వారిగా చూసి మమ్మల్ని హేట్ చేయటం స్టార్ట్ చేస్తున్నారు. ప్రియుల మాట వింటున్నారా? ప్లీజ్, నేను ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయలేను కానీ నేను చెప్తున్నాను, పేరెంట్స్ షుడ్ క్రియేట్ ఎ సేఫ్ అట్మాస్ఫియర్. తల్లిదండ్రులు నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి ఏదైనా ఏమైనా ఎన్నిసార్లైనా మాట్లాడటానికి నీ ఒక సురక్షితమైన వాతావరణాన్ని వారికి కల్పించాలి. నీతో వారు చెప్పలేకపోతూ ఉన్నారు అని అంటే ఆ లోపము, ఆ దోషం మన మీద ఉంటుంది ప్రియులారా. తల్లిదండ్రులారా వినండి, వారు వచ్చి ఏదైనా విషయము మనతో మాట్లాడినప్పుడు వెంటనే దెబ్బలేబాకండి, వెంటనే తిట్టబాకండి, కొట్టబాకండి, వారు తప్పు చేసిన విధంగా శిక్షించబాకండి. లిసన్ టు దెమ్. వారు ఎంత పెయిన్లో వెళ్తూ ఉన్నారో ప్రియులారా, ఎంత బాధలు వెళ్తున్నారో, నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు వారు? ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాట ప్రియులారా? అందుకనే జేకబ్ గురించి నేను జేకబ్ వాజ్ సైలెంట్. తల్లిదండ్రులారా సైలెంట్గా ఉండి బాకండి, మాట్లాడండి. యూ షుడ్ టెల్ యువర్ చిల్డ్రన్
ఐఎమ్ ఏ ఫాదర్, ఐఎమ్ ఏ మదర్, బట్ ఆల్సో ఐఎమ్ ఏ ఫ్రెండ్. మీరు ఏదైనా నా దగ్గర చెప్పవచ్చు. యూ హ్యావ్ ఫ్రీడమ్. అందుకని ప్రియులారా, మనం ఆ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వగలగాలి, వారు వచ్చి మీ దగ్గర చెప్పటానికి. అలా చెప్పలేకపోయినప్పుడు ప్రియులారా, వారికి నష్టమే తప్ప లాభం జరగదు అనే విషయాన్ని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు ప్రియులారా, మన పిల్లలను భద్రపరచుకోవటము చాలా చాలా అవసరం ప్రియులారా. మన పిల్లలు తప్పు చేస్తారని కాదండి, బయట ప్రపంచం బాగోలేదు కాబట్టి. అందుకని అబ్బాయిలు కూడా ఈరోజు నేను చెప్పాలి ప్రియులారా, అబ్బాయిలు యంగ్స్టర్స్, యంగ్ బాయ్స్, లిసన్. కనిపించిన ప్రతి అందమైన అమ్మాయి నీ భార్య కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అమ్మాయిలు వినండి, కనిపించిన ప్రతి అందమైన అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్ కాదు, నీ భర్త కాడు. దెర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ దాట్. నువ్వు ప్రార్థించాలి, ప్రభు మీద ఆధారపడాలి. దేవుణ్ణి సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ రాంగ్ ఇంటెన్షన్స్, రాంగ్ ఆలోచనలు కలిగి ఉంటాయో నీ మైండ్, అందుకని ప్రియులారా, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. నువ్వు ఇవే పెట్టుకుంటే ఒక కారాగారముగా అపవాది నీలో చెడు ఆలోచనలు ఇస్తానే ఉంటాడు. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవా, నా భవిష్యత్ అంతా నేను దేవాన్ని చేతుల్లో పెడుతున్నాను. నీకు తెలుసు నాకు ఏది మంచిదో, ఏది అవసరమో, అందుకని నీ మీద నేను ఆధారపడుతున్నాను అని చెప్పినప్పుడు అవసరమైన టైంలో దేవుడు నీకు అవసరమైనవి ఇస్తాడు. అంతే తప్ప చదవాల్సిన టైంలో మొబైల్ ఫోన్స్తో ఉండటము, చదవాల్సిన టైంలో టీవీలు చూసుకుంటూ ఉండటము, ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేయాల్సిన టైంలో అది చేయకుండా ఫ్రెండ్స్తో తిరగటం రాంగ్ ప్రియులారా. సండే స్కూల్ పిల్లలందరూ కూడా నా ఈ మాటలు వినాలి. తల్లిదండ్రులు ఏదైనా మాట చెప్తున్నారు అని అంటే, డోంట్ వాచ్ దిస్ షో, ఈ యొక్క టీవీ షో చూడొద్దు అంటే దెర్ ఇస్ ఎ రీజన్. ఈ ఫోన్ చూడొద్దు అంటే దెర్ ఇస్ ఎ రీజన్. అవి మనం మాటలు వినాలి ప్రియులారా. ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈరోజు మనందరం కూడా తల్లిదండ్రుల, ఈరోజు దీనాతో ప్రారంభించాం ప్రియులారా. దీనా ఏం చేసిందండి? లైన్ దాటింది ప్రియులారా. తన ఇంటెన్షన్స్ మంచివే కావచ్చు, కానీ ప్రపంచం మంచిది కాదు కదా. రెండవదిగా మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తల్లిదండ్రులకు మనం కూడా ప్రియులారా వారిని సూపర్వైజ్ చేయాలి, వారిని పెంచాలి, చిన్నతనం నుంచే వారికి నేర్పించాలి. ఓపెన్గా మనం మాట్లాడటానికి ప్రియులారా చెప్పాలి. ప్రియులారా, ప్రపంచంలో మీరు చూస్తే మన భారతదేశ సంస్కృతిని బట్టో, ఆలోచనలు బట్టో, కానీ ప్రియులారా 10th క్లాస్ అయ్యేసరికి పిల్లలకు అన్ని విషయాల గురించినటువంటి క్షుణ్ణమైన అవగాహన, క్షుణ్ణమైనటువంటి టీచింగ్ చేస్తారు స్కూళ్ళల్లో. మన యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ప్రియులారా, అక్కడ నేర్పించట్లేదు కాబట్టి పిల్లలందరూ కూడా వేరే చోట నేర్చుకుంటూ ఉన్నారు ఫోన్లలో. చక్కగా విద్యా వ్యవస్థలో ఇది 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 అని చక్కగా నేర్పిస్తే పిల్లలు నేర్చుకోగలుగుతారు పిల్లలు. అందుకనే ఈరోజు తల్లిదండ్రుల పాత్ర నేను చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులారా, మన యొక్క బాధ్యత చాలా పెరిగింది. యు ఆస్క్ యువర్ చిల్డ్రన్, ఏం జరిగిందమ్మా ఈరోజు స్కూల్లో, ఏం చేశారు, కాలేజీలో ఏం చేశారు. లెట్ దెమ్ టాక్. మనం వినాలి. సంథింగ్స్ మైట్, వారు ఏదైనా అనవసరంగా బాధపడుతూ ఉన్నారు, అనవసరంగా డిప్రెషన్లో, సంబడి మైట్ బి మిస్ట్రీటింగ్ దెమ్, బుల్లింగ్ చేస్తూ ఉండవచ్చు. వీ హ్యావ్ టు నో దెమ్. అందుకని మనకు అమ్మ నువ్వు ఏదైనా చెప్పొచ్చు నాకు, నేనేమి అనను నీతో, నువ్వు నాకు చెప్పు. ఆ ఫ్రీడమ్ మనం పిల్లలకు కల్పించాలి ప్రియులారా. మీ పిల్లలకు కోపం రేపకుడే అని కూడా చెప్పాడు. అనవసరంగా మనం రీజన్స్ లేకుండా మనం కోపడేటట్టు చేస్తే పిల్లలు ఒక షెల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక షెల్లోకి వెళ్ళిపోయి వారు నీతో మాట్లాడరు. ఇంకా వాళ్ళ ప్రైవేట్ స్పేస్, మా రూమ్లోకి రావద్దు, నా ఫోన్ చూడొద్దు, నా వస్తువులు ముట్టొద్దు, నావి నేనే కొనుక్కుంటా. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అందుకనే పేతురు నేర్పించే మాటలు అలంకారం గురించి ఒకటైతే, రెండవది అన్నాడు, మీకంటే వయసు తక్కువ ఉన్న వారిని సహోదరులుగాను, మీకంటే వయసు పెద్దగున్న వారిని మీ తల్లులుగాను భావించండి. యంగ్ బాయ్స్, లిసన్, ట్రీట్ గర్ల్స్ విత్ రెస్పెక్ట్. నా చిన్నతనంలో ప్రియులారా వన్ ట్రమాటిక్ ఇన్సిడెంట్ ప్రియులారా నేను మర్చిపోలేకపోయాను. ఆ విషయం మాత్రం, మా క్లాస్లో కొద్దిగా నేను బ్రైట్ స్టూడెంట్గా ఉండినాను ప్రియులారా అంటిల్ 10th క్లాస్. మా స్కూల్ టీచర్ గారు లాస్ట్ క్వశ్చన్ అడిగేది నన్నే, అంటే లాస్ట్ ఆప్షన్ ఇచ్చేది నాకే అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, నాకు ఒక అవగాహన ఉండింది కాబట్టి అందరిని అడిగిన తర్వాత నన్ను అడిగేది.
ఒకసారి ప్రియులరా అలా ఏదో క్వశ్చన్ అడిగింది, కొంతమంది బాయ్స్ని అడిగితే బాయ్స్ చెప్పలేదు, కొంతమంది గర్ల్స్ని అడిగితే గర్ల్స్ చెప్పలేదు. ప్రమోద్ నీకు తెలుసా అనేది, నేను లేచి ఆన్సర్ చెప్పాను ప్రియులరా. మా టీచరు మొటిక్కాయలు ఏమని చెప్పింది, అందరికీ మొటిక్కాయలు ఏమని చెప్పింది. అందరికి మొటిక్కాయలు ఏమని చెప్తేనే నేను మా బాయ్స్ దగ్గరికి, అదే ఇదే ఏజే ఉండొచ్చేమో, ఈ ఏజ్ మా పిల్లల ఏజ్ ప్రియులరా, బాయ్స్ దగ్గరికి వెళ్ళి మాత్రం చిన్నగా 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 ముద్దుగా చిన్నగా కొట్టాను. గర్ల్స్ దగ్గరికి వెళ్ళి మాత్రం వాయించి పడేశాను పిల్లలు. దే లిటరలీ క్రైడ్. అంటే అప్పటికది నాకు సంతోషంగా ఉండింది, బట్ ఇట్ రియలీ గేవ్ మీ ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఐ షుడ్ నాట్ హ్యావ్ ట్రీటెడ్ లైక్ దట్. అలా చేసి ఉండకూడదు. వాళ్ళకు కూడా గుర్తుండకపోవచ్చు ప్రియులారా, బహుశా చిన్నతనంలో జరిగింది కాబట్టి. కానీ అది ఒక రాంగ్ వే ఆఫ్ బిహేవియర్ కాబట్టి నాకు అది గుర్తుండి, అరే ఎందుకు అలా చేశాను నేను. అంటే ఈ చిన్న పిల్లలకు ప్రియులారా స్కూల్స్లలో ఒక కాంపిటీషన్ అన్నమాట, గర్ల్స్ బాయ్స్ కాంపిటీషన్స్. ఎవరు ఫాస్ట్గా తింటే, ఎవరు తొందరగా ఆన్సర్ చెప్తే, అట్లా ఉంటాయి కాంపిటీషన్స్ గర్ల్స్ బాయ్స్ అన్నట్టు. బట్ దెర్ ఈస్ ఎ హెల్దీ వే ఆల్సో, దెర్ ఈస్ ఎ హెల్దీ వే టు ట్రీట్ ద గర్ల్స్. అందుకనే ప్రియులారా దయచేసి తల్లిదండ్రులందరికీ నేను మనవి చేస్తున్నాను, ఐఎమ్ క్లోజింగ్ ప్రియులారా, తల్లిదండ్రులందరికీ మనవి చేస్తున్నాను, యు సిట్ విత్ యువర్ బాయ్స్ అండ్ టెల్ దెమ్ టు ట్రీట్ ఆల్ గర్ల్స్ అండ్ విమెన్ విత్ రెస్పెక్ట్. ఆమెన్. గౌరవముతో వేరే వారితో మాట్లాడాలి అనే విధానంగా నేర్పించాలి. అమ్మాయిలతో కూడా ప్రియులు మనం కూర్చోబెట్టుకొని వారు నేర్చుకుంటారులే అనుకోవద్దండి ప్రియులు. దయచేసి ఆ తప్పు మాత్రం మీరు చేయొద్దండి. మీరు కూర్చోబెట్టుకొని నేర్పించాలి, వారిని ప్రొటెక్షన్ చేయాలి. వారి మీద నమ్మకం లేదని కాదు నేను అంటున్నాను ప్రియులారా. మరలా నేను చెప్తున్నాను, మీరు అనవచ్చు అందరి పిల్లలు ఆ చేయొచ్చేమో సార్, మా పాప బంగారం అండి. ప్రియులారా బంగారం అయితే చాలా జాగ్రత్త పెట్టుకోండి, వాల్యూ కూడా పెరిగింది ఇప్పుడు. కానీ జాగ్రత్త పెట్టండి, వారిని భద్రపరచండి ప్రియులారా. వారిని మాత్రం మార్గం తప్పకుండా చేయండి. దీన ఒక్క సైలెంట్ క్యారెక్టర్ కానీ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది ప్రియులారా. ఈరోజు మనం నేర్చుకుందాం, మన జాగ్రత్త పడదాం. మన కుటుంబాలలో అందరూ సంతోషంగా, కుటుంబాలు అబ్బాయిలు అమ్మాయిలు ఆరోగ్యంగా పెరగాలి, చక్కటి వివాహ స్థితిలోనికి రావాలి, సంతోషకరమైన కుటుంబాలుగా వారు సెటిల్ కావాలి, మనందరము సంతోషంగా ఉండాలి ప్రియులారా. అదే మన టార్గెట్, అంతేనండి. ప్రాబ్లమ్స్, ఒక్కరితో ప్రాబ్లం వస్తే కుటుంబం అంతా డిస్టర్బ్ అండి. దయచేసి ఆ విషయంలో మనం జాగ్రత్త పడదాం, ప్రభు మీద మనం ఆధారపడి ముందుకెళ్దాం ప్రియులారా. ప్రియులారా నేను అనుకున్నాను దీనాకే కిక్ బాక్సింగ్ వచ్చింటే, అందుకని కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్నాం మా పాపకి. షేకేం వస్తే మూతి పచ్చడి అవుతుంది అంటే అందరు కిక్ బాక్సింగ్ నేర్పించాలని కాదులేండి ప్రియులారా, అందరికి కుదరదు. కొన్నిసార్లు మాకు కూడా కొడతా ఉంటుంది పిల్లలు, మా మీద ప్రాక్టీస్ చేస్తుంటారు, మేము జాగ్రత్తగా ఉంటాం. నేను లియో బ్లెస్ మేమందరం కూడా దిండ్లు అడ్డం పెట్టుకుంటూ ఉంటాం, ఇది కిక్ బాక్సింగ్. కానీ ప్రియులారా లెట్ us teach our children also how to protect themselves. ఎక్కడ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఎట్లా రెస్పాన్స్ ఇవ్వాలి అనేవన్నీ మనం చేయాలి ప్రియులారా. ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడ, ఈరోజు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ప్రభువా మేము మాట్లాడాం, కానీ ఇవి అవసరమైనవి ప్రభువా. చర్చ్లో కాకపోతే మేము ఎక్కడ నేర్చుకుంటాం, ఎక్కడ ఎవరు చెప్తారు ప్రభువా. మాకు మీరు నేర్పిస్తూ ఉన్నారు, దీన విషయంలో, యాకోబు విషయంలో, షిమ్యోను లేవి విషయంలో, షెకెం విషయంలో అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ప్రభువా. మాలో ఏ ఒక్కరూ కూడా తండ్రి మరి మా కుటుంబాలలో అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా స్వభావంతో, చక్కటి స్వభావంతో ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే తండ్రి ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా కుటుంబాలందరినీ మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.